నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు అనే సబ్జెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం గనక చక్కగా ఎక్కడ ఉండాల్సిన వస్తువులు, మామూలు పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఎక్కడ ఉండాల్సింది అక్కడే పెట్టాలి. అసలు పరమార్థం అదే. అసలు పరమార్థం అదే. సో అలా కనుక పెట్టుకుంటే ఫస్ట్ మన టైం సేవ్ అవుతుంది. వాస్తు ప్రకారం పెట్టుకుంటే అవి ఇచ్చేటటువంటి ఎనర్జీ మనకి మన అభ్యున్నతికి ఖచ్చితంగా దోహదపడుతుంది. రైట్ సార్, కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, అవి ఖచ్చితంగా గుర్తుంటూ ఉంటాయి. ఇప్పుడు తూర్పు వైపున ఎక్కువ స్పేస్ ని వదలాలి, అలాగే ఉత్తరం కూడా వదలాలి అని చెప్తూ ఉంటారు. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా సార్? జస్ట్ అలాగే తూర్పు అంటే ఈశాన్యానికి దగ్గరగా ఆ ప్లేసుల్లో వదలటం అనేది దైవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మాత్రమేనా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా సార్? ఉంది, పర్ఫెక్ట్ రీజన్స్ చెప్తాను చూడండి. ఇది మీకు తెలియాలంటే అసలు దిశలకి అధిపతులు ఎవరో తెలిస్తే మీకు ఎందుకు వదలాలో అర్థం అవుతుంది. మనకి వాస్తు శాస్త్రంలో వాస్తు పురుషుడు, దేవత అసుర స్వరూపాలు, దిగ్దేవతలు, ఆ దిక్కులకి గ్రహాది దేవతలు చెప్పలేదు. ఈ గ్రహాది దేవతలు మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి తూర్పు 4 మనం చెప్పుకుందాం, మిగతా అన్నీ అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు ఉత్తరానికి బుధుడమ్మ అధిపతి, దక్షిణానికి కుజుడు, పడమరకి శని, తూర్పుకి రవి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనం స్పేస్ వదలడము అంటే ఆ ఎనర్జీని ఎక్కువగా కావాలని కోరుకోవడం. తక్కువ స్పేస్ వదిలేమంటే ఆ ఎనర్జీ కొంచెం తక్కువగా ఉండాలని కోరుకోవడం. రైట్. ఇక్కడ మీరు చిన్న ఉదాహరణ నేను మీకు ఉత్తరము దక్షిణం ఫస్ట్ చెప్పి దాని తర్వాత తూర్పు పడమర చెప్తాను. ఉత్తరానికి బుధుడు అధిపతి, దక్షిణానికి కుజుడు అధిపతి వాస్తు శాస్త్రరీత్యా. ఇప్పుడు వీటికి ఉండే కారకత్వాలు ఏంటో తెలిస్తే మీరే చెప్తారు ఎటువైపు వదలాలు. కుజుడు అంటే ఏంటంటే కోపము, ఫైరింగ్ నేచర్, ఆవేశము, ఇవన్నీ కుజుడు. ఎక్కువ వద్దు, అర్థమైపోయిందిగా. బుధుడు అంటే ధనము, బుద్ధి, ఆలోచన, లాజికల్ మైండ్, బంధువర్గాలు, ఇవన్నీ అప్పులు లేకుండా ఉండడం కావాలి సార్. ఎక్కువ కావాలి. సింపుల్ లాజిక్ కదా. అందుకు మన వాళ్ళు ఉత్తరం వైపు ఎక్కువ ప్లేస్ వదులు, ఎందుకంటే నీకు ఇవి ఎక్కువ అవసరం. ఈ కుజుడు అంటే ఇవన్నీ నీకేం ఎక్కువ అవసరం కాదు. ఏది ఆవేశం, కోపం, ద్వేషం ఇవన్నీ ఎక్కువ కాదు. గొడవలు ఇవి ఎక్కువ అవసరం లేదు నీకు, అందుకని అవి తక్కువ వదులు, ఇది ఎక్కువ వదులు. తన కోపమే తన శత్రువు కాబట్టి తక్కువ, ఇది ఎక్కువ వదులు అని చెప్పారు. ఇప్పుడు తూర్పు పడమర దగ్గరికి వద్దాం. పడమర శని అధిపతి. శని అంటే ఏమిటంటే మనం భయపడ్డామని కాదు, అక్కడ శని అంటే కర్మ, లేట్, మందుడు అనే పదం ఉంది. మందుడు, బద్ధకము, ఇట్లాంటి కారకుడు శాటన్. తూర్పు అంటే ఏంటంటే రవి అంటే ఏంటి, పేరు ప్రఖ్యాతలు రావడం, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడం, ఒక రాజ్య అధికారం రావడం, మీ మాట అందరూ వినడం, ఇవి. ఇప్పుడు మీరు మందుడుగా అంటే ఏమిటి, బద్ధకంగా ఉండడం, అనారోగ్యంతో ఉండడం, లేకపోతే అన్ని లేట్ అవ్వడం కావాలా, అన్ని త్వరగా సమయానికి అవ్వడం, పేరు ప్రఖ్యాతలు కావాలా? రవే కావాలి. అంటే ఏమిటి, రవి ఎనర్జీ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాము, ఎనర్జెటిక్ కావాలి. 24 గంటలు పడుకోవచ్చు కదండి అంటే పాడైపోతుంది శరీరం. అంటే ఏమిటి, ఆరోగ్య ప్రదాత రవి కాబట్టి మీరు ఎంత రవికి సంబంధించిన ప్లేస్ ఎక్కువగా ఉంటే, తూర్పు వైపు ఎక్కువగా ఉంటే ఆ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవుతుంది. సింపుల్ లాజిక్. సో ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ ఇంట్లో వాళ్ళకి ఆ ఎనర్జీ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనకు లాజిక్ ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకు మనం తూర్పు ఎక్కువ వదులుతున్నాం, పడమర తక్కువ వదులుతున్నాం, ఉత్తరం ఎందుకు ఎక్కువ వదులుతున్నాం, దక్షిణం ఎందుకు తక్కువ వదులుతున్నాం. దానికి మనం అంటే ఎందుకు వదలాలి, చాలా మంది రివర్స్ లో చెప్తుంటారు, దక్షిణం ఎక్కువ వదలండి లేదా పడమర ఎక్కువ వదలండి అని. కానీ అక్కడ అలా ఏం లేదు. అయితే ఎక్కువ వదలడం అంటే మరీ అక్కడ ఉండే ప్లేసెస్ ని బట్టి వదలాలమ్మా, మరీ ఓవర్ కూడా కాకూడదు. అక్కడ ఉండే ప్లేస్ బట్టి బ్యాలెన్స్ చేయాలి. అందుకే ఈశాన్యం పెరిగింది అంటే కొంత సంతోషపడతారు కదా. కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటిది గింజంత ఈశాన్యం పెంచమన్నారంటే ఒక గింజంత పెంచమన్నారు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఫీట్లు పెంచేస్తారు. అలా పెంచకూడదు. ఎందుకంటే ఒక ఈశాన్యం పెరిగింది అనుకోండి, తూర్పు ఈశాన్యం పెరిగింది అనుకుందాం, తూర్పు ఆగ్నేయం తగ్గిపోతుంది. ఇలా పెరిగినప్పుడు ఒక రేఖ ఇలా ముందుకెళ్ళింది అనుకోండి, ఇది తగ్గిందిగా, ఇది
అందుకే ఏంటి గింజ అంతా పెంచమంటారు. ఎందుకు పెంచమంటారు అంటే ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు, ఈశ్వరానుగ్రహము, మన శిరస్సు భాగము, మన ఆలోచనలు. ఇప్పుడు మన ఆలోచనలు ధర్మబద్ధంగా పెరగాల, తగ్గాలా అనే దాన్ని తగ్గకూడదు కాబట్టి గింజంత పెంచమంటారు. ఇది విపరీతంగా పెరిగితే ఇటు ఆగ్నేయం పాడవచ్చు, లేదా అటు వాయువ్యం పాడవచ్చు. ఇటు పెరిగినా, ఇటు పెరిగినా. అందుకని మరలా ఆగ్నేయం అయితే మీకు ధనానికి ఇబ్బంది వస్తుంది. వాయువ్యం అయితే మానసికమైన రోగాలు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఈ ఇవి మరీ ఓవర్‌గా పెరిగి ఇన్‌బాలన్స్ అవ్వకూడదు కాబట్టి చెప్తారు. మన శరీరంలో ఏ రకంగా అయితే వాత, పిత్త, కఫలు ఎలా అయితే ఉంటాయో ఇంటికి కూడా పంచభూతాలుంటాయి. ఏది అగ్ని, భూమి, వాయువు, ఆకాశము, జలతత్వాలుంటాయి. ఈ తత్వాల్లో ఇన్‌బాలన్స్ ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి కూడా ఆ యొక్క తత్వాలు, ఆ యొక్క రోగాలు, ఆ పరంగా ధనం రావడం, ఆ పరంగా ధననష్టం జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇల్లు ఇన్‌బాలన్స్ అయితే మనం ఇన్‌బాలన్స్డ్‌గా ఉంటాం. మనం సరిగ్గా ఉండలేము ఇంట్లో. అందుకే కొన్ని ఇళ్లల్లో ఉన్నప్పుడు మనకి హాయిగా అనిపిస్తుంది. కొన్ని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు నాకు బాలేదండి అంటాం. ఎందుకంటే ఆ ఇన్‌బాలన్స్ ఉంది ఆ ఇంట్లో అని అర్థం. ఏదైనా వాస్తుకి వెళ్ళినప్పుడు కూడా ఎంటర్ అవ్వగానే అర్థమవుతుంది మాకు. అంటే ఏంటి, అరే ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉంది. ఏ ఇంట్లో అయితే నిత్యము దేవతారాధన జరుగుతుందో, నామస్మరణ, ఏ విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అవుతుంది. ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంది. అద్భుతం. బ్యాలెన్స్ అయితే ఇది శాస్త్రం కొంచెం టచ్ ఉన్నదో, లేకపోతే ఇట్లా మీలా హ్మ్. చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ, సామాన్యులకి అర్థం కానటువంటి అంశం. తెలీదు పాపం. వాళ్ళు చదవలేదు ఆ! కాబట్టి వాళ్ళకి తెలీదు. అంతకు మించి ఏం లేదు. కరెక్ట్. అంతే. నేనన్నది కూడా అదే. అయితే హ్మ్. కంపాస్ పెట్టుకొని చూస్తారు. ఏది నార్త్, అవును. ఏది ఈస్ట్ అనేది చూసుకుంటారు. ఇవన్నీ తెలియకుండా కూడా బ్యాలెన్స్ చేసుకునేటటువంటి ప్రక్రియ ఏదైనా ఉందా సార్? ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటే. నాకేమీ తెలీదండి. నాకు కొంతమందికి పాపం చూపించుకునే స్తోమత కూడా ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. చాలా తక్కువ సాలరీ ఉంటుంది. అదేదో 15,000 ఎంతో సంపాదిస్తారు నెలకి. హ్మ్. పెద్ద కుటుంబం ఉంటుంది. ఏదో తినడం సరిపోతుంది. మళ్ళీ చూపించుకోవాలి ఇవన్నంటే ఇవి ఎక్కడ ఖర్చు ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటారు. వాళ్ళ కోసమే. అక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ అవ్వడానికి మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. 4 దిశలు సరిగ్గా ఉన్నాయా? లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉందా? లేదా ఏదైనా బాగా పెరిగింది, బాగా తగ్గింది దాన్ని ఈక్వల్ చేసేసుకోండి ఒకటి. రెండవది ఈక్వల్ చేసుకోవడం అంటే సార్? అంటే బాగా ఒకవైపు పెరిగింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. హ్మ్. ఈశాన్యం విపరీతంగా పెరిగిందండి. విపరీతంగా అంత పెరిగింది. పెరగనివ్వకుండా హ్మ్. ముందుకి, హ్మ్. వెనక్కి జరుపుకోవడం హ్మ్. కొంచెం. హ్మ్. ఈక్వల్ చేసుకోండి. లేదా ఆగ్నేయం బాగా విపరీతంగా పెరిగింది. హ్మ్. అంటే ఇటు ఉదాహరణకి ఉత్తరంలో ఒక 40 ఫీట్లుంటే, ఇటువైపు ఒక 60 ఫీట్లుంది. అంటే 20 ఫీట్లు పెరిగిపోయింది కదా ఆగ్నేయం. పెరిగింది. అవును. దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ గోడ కట్టుకుంటాం. హ్మ్. అలాంటిది ఏదైనా చేసుకోండి. ఆ ప్లేస్‌లో మొక్కలు పెంచేసుకోవటం లాంటివి మొక్కలు చేసుకోవచ్చు. పెంచుకోవడం. వదులుకోవడం ఇష్టపడదు కదా! ఇష్టపడదు ఇష్టపడకపోతే కదా! 2 గోడలు కట్టి అందులో ఒక పార్క్ లాగా మొక్కలు మొక్కలు పెంచేసుకోవచ్చు. పెంచేసుకోండి. నో ప్రాబ్లమ్. హ్మ్. అలాంటివి చేయడము. హ్మ్. రెండవదేమిటంటే ఇంట్లో వీలైనంత మటుకు నార్త్ వాల్‌కి బ్లూ లైట్ వైట్ కలర్ వేయడము. హ్మ్. కంప్లీట్ వైట్ కలర్ వేయడం. ఈస్ట్‌లో లైట్ గ్రీన్ కలర్ వేయడము. హ్మ్. నైరుతి గదిలో కాస్త క్రీమ్ కలర్ వేయడం. ఇట్లాంటివి గనక చేస్తే కూడా బ్యాలెన్స్ అవుతుంది. అదొకటి. ఇంకోటేంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ఇది రావాలి అంటే ఇంట్లో నిత్యము దత్తుని యొక్క స్తోత్రం చదివినా కూడా బ్యాలెన్స్ అవుతుంది. దత్తుడికి సంబంధించి ఏంటి సార్? హ్మ్. రకరకాలుంటాయి. దత్తస్తవం ఉంది. ఇట్లా దత్తస్తవం గాని, రకరకాలున్నాయి. హ్మ్. జై గురుదత్త, శ్రీ శ్రీ గురుదత్త గురుదత్త. అనే హ్మ్. నామస్మరణ హ్మ్. చేసుకున్నా కూడా సరిపోతుంది. హ్మ్. హ్మ్. రైట్ సార్. అద్భుతం సార్. వాస్తు అనేది ఇందాక నేను అన్నట్టుగానే చాలా అక్యురేట్ రిజల్ట్స్‌ని ఇస్తుంది. యాహ్! మనం ఎలా అయితే మన ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారు. అవును. మనం ఎలా ఇంటిని పెట్టుకుంటామో ఇల్లు అలాంటి రిజల్ట్స్‌ని మనకి ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది. సో, ఇంకా వాస్తుకు సంబంధించి ఏమైనా మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే ఒక్కసారి పట్నాయక్ గారి వీడియోస్ మన ప్లేలిస్ట్‌లో సార్ వీడియోస్ చూడండి. మా ఇంట్లో కొన్ని కరెక్షన్స్ చెప్పున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని చాలా డీటెయిల్‌గా చెప్పారు. కొన్ని లక్షల మంది చాలా బ్యూటిఫుల్‌గా కరెక్ట్ చేసుకున్నారు. ఇంకా చూడని వాళ్ళు ఒక్కసారి చూసి మీరు కూడా చక్కగా కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.